ఝాన్సీబాయి మార్కెట్ ఏలాలో ఉన్నందుకు ఆస్పారి హనుమంతి తరపున నేను పోయాను. లేని నిబంధనలు పెట్టాడు, సంతోషము ఆ నిబంధనలకి. ఎందుకంటే గతంలో చేసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని కమిషనర్ చేసింటాడు. కానీ ఇప్పుడు మన గంట సిఐ గారు అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే, ఎవరైనా కానీ ఫుట్పాత్ మీద అమ్మేవాళ్ళు ఉండకూడదు అంటున్నారు. ఏలం చూస్తే 76 లక్షలకి మొదలుపెట్టాడు. ఇక్కడ అంటే మేము ఎవరు పాడేవాళ్ళు లేము. కానీ మున్సిపల్ కమిషనర్ నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ టెండర్లు ఎవరిని పాడినట్ల ఒక 20-30 మందిని తీసుకొని వాళ్ళతో కలెక్షన్ ₹1 చేసినా కానీ మాకు చాలా సంతోషపడతాము. ఎవరు ఎప్పుడు అప్పులు పెట్టరు, మున్సిపాలిటీకి ఆధిక్యం వస్తుంది, మన టౌన్ కానీ వాటర్ కానీ చాలా అభివృద్ధి అవుతామని నా ఒక అభిప్రాయం. ఇట్లా నిబంధనలు పెడితే 2 చెక్లు ఇవ్వమంటాడు, మరి అమౌంట్ కట్టమంటాడు. ఎక్కడి నుండి కట్టాలా? మేము చేసేదే ఫుట్పాత్ మీద వాళ్ళతో 20 జమ చేసుకొని తెచ్చి కట్టాలా. మేము ఎవరినో ఒకరిని గట్టిగా బెంగళూరులో ఎవరినో అడిగితే మనకో ఇప్పుడుండే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏం దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తామని మమ్మల్ని లోన్ తీసుకొని కూర్చొని పెడితే మా పరిస్థితి ఏమి? అందుకు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక 30 మందిని తీసుకుంటే నిరుద్యోగులకి మనము ఉద్యోగం ఇచ్చినట్లుంటుంది. వాళ్ళకి ఏదో జీతాల మాదిరిగా 10,000 11,000 మాట్లాడి అలాంటి వాళ్ళతో వసూలు చేయించుకొని మున్సిపాలిటీని మంచి అభివృద్ధిలోకి తేవాలని ఈ కమిషనర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకోసం అంటే లేని పోని పెట్టినారు కదా సార్. 2 చెక్లు అన్నాడు, మరి కౌన్సిల్ అయినాక మరి అమౌంట్ కట్టమన్నాడు. మనము తెచ్చేదే పాన్పూర్ వాళ్ళు పెండుతానా, ఆ ఫుట్పాత్ మీద అమ్మే వాళ్ళతానా, ఇలాంటి వాళ్ళతో. ఇప్పుడు మనకు తమిళనాడు లాయర్లు ఉండవనుకో, ఆ లాయర్లు మనకి కట్టరు. గతంలో 250 ఎంతో ఇస్తుండ్రి తమిళనాడు లాయర్వి, అవి మనకు కట్టరు. ఇంకొక మన ఆదం టౌన్ లాయర్లు కట్టరు, అవి కట్టరు. అంటే చాలా కోటికి పోయి వాళ్ళు చాలా తెచ్చుకున్నారు. మనం ఏం చెప్పన్నా పేదవాళ్ళ మీద పడాలా. పేదవాళ్ళు ఎవరో రోడ్డు మీద ఎండికి వారికి నానే వాళ్ళ మీదే వాళ్ళతోనే వసూలు చేసుకోవాలా. వాళ్ళని మనోడు ఎవడో ఒకటి తిరగలేక దౌర్జన్యంగా మాట్లాడితే వాళ్ళని పోలీస్ స్టేషన్కి పోతే ఆ కట్టిన డబ్బులు వృధా. ఇంకా ఏం జోలికి పోతాడు అది ఇదని అక్కడ సానుభూతి పౌరులో CISI ఉండి ఈ బీద వాళ్ళని పీడించారని చూసిస్తున్నట్లు అంటే ఇంకా అట్లా పోనీకి లేదు. అప్పుడు మా మున్సిపాలిటీకి బాకిల పాలుగా లేకుంటే ఏమవుతాం? మమ్మల్ని కానీ దృష్టిలో పెట్టుకుంటాం. మా ఆస్తి పెట్టింటాం, ₹1 ఆస్తి పెట్టింటాం, 20 లక్షల అమౌంట్ కట్టింటాం, ఇంత కట్టి పాడుతుంటాం. కానీ ఇప్పుడు పాడుతూనే 76 లక్షలకి వేలంపాటు పడినాడు. ఇంక ఎక్కడి నుండి పాడాలా? ప్రారంభంలో మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మీ యొక్క విన్నపాలను విన్నవించవచ్చు. ఊరేనడం ఇది గత 15 సంవత్సరాలుగా చూస్తున్నాం. వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చినా అట్లా అయింది, తెలుగుదేశం గవర్నమెంట్లో అట్లా అయింది. ఏ గవర్నమెంట్లో చూసినా అప్పులు మోసుకుంటాం పోతుంటాం. నా పేరు బి తిమ్మప్ప, మాజీ కౌన్సిలర్. ఇంత పెద్ద మొత్తంలో ఎందువల్ల పెంచాలనుకోవచ్చు? ఇంత పెద్ద మొత్తంలో ఎందువల్ల పెంచారంటే మున్సిపాలిటీకి ఆధిక్యం వాళ్ళని పెంచారు. మున్సిపాలిటీకి ఆధిక్యం వస్తే సంతోషమే. మన వాటర్లు గీటలు ఏదో ఒక 2 వాటర్లు 3 వాటర్లు బాగుపడతాయి. కానీ లేని నిబంధనలు ఉన్నావు కదా, 2 చెక్లు అంటున్నాడు. నాయకుల ఒత్తిడి ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని అమౌంట్ పెంచారని అనుకుంటున్నారు. ఇంకా నాయకుల వల్లనే కదా ఈడొచ్చి పాడిండేది. మా వల్ల నాయకులే కదా, మేమేం మామూలు వల్ల. గవర్నమెంట్ వచ్చేదే ఏదో మా 2 రూపాయలు సంపాదించుకోవాలి, మున్సిపాలిటీకి 2 రూపాయలు అని ఉంటుంది. ఈడు వచ్చిండే వాళ్ళు నాయకులే కదా, ఎవరేం కామన్ మ్యాన్ ఎవరు రాలే కదా. వైఎస్ఆర్ లో ఉన్న నాయకులే, ఈడున్న నాయకులే. నాయకులు ఎవరైనా అంటే పెంచాలని చెప్పి ప్రపోజల్ అది ఏమో దేవునికి గుర్తు, మీకు గుర్తు. నా పేరు బి తిమ్మప్ప.